ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.78% చేరుకుంది. ఈ నెల 25న ప్రారంభం కానున్న ధరణి పోర్టల్ కు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలని కలెక్టర్లు, తహసీల్దార్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనల మధ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమీక్షించారు. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో అభివృద్ది చేస్తున్న 3 వ్యాక్సిన్లు పురోగతి దశలో ఉన్నాయని, వీటిలో 2 రెండవ దశలో ఉండగా 1 వ్యాక్సిన్ 3వ దశలో ఉందని ఆయన తెలిపారు. పొరుగు దేశాల్లో భారత శాస్త్రవేత్తలు, పరిశోధనా బృందాలు తమ పరిశోధనా సామర్థ్యాలను పటిష్టపరుచుకునేందుకు సమన్వయం సాధిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నివారణలో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. క్రియాశీల కేసుల సంఖ్య మొదటిసారి నెలన్నర రోజుల్లో 8 లక్షల కిందకు పడిపోయింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజుకు 7,95,077కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య సెప్టెంబర్ 1 కల్లా 8 లక్షల మార్కుకు దిగువన నమోదైంది. కాగా రికవరీ రేటు 87.78% చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు 65,24,596 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలియజేసింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 62,212 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 837 మంది మరణించారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,451 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కు చేరినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. నిన్న ఒక్కరోజునే కరోనాతో 9 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,265కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 7,75,470కి పెరిగినట్టు రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం తెలిపింది. మరోవైపు 25 మంది రోగులు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,382కు చేరింది. కోవిడ్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు 4 సూత్రాలు పాటించడంలో ప్రజల్లో గొప్ప అవగాహన తీసుకొచ్చేందుకు గాను రాష్ట ఆరోగ్య శాఖ ప్రస్తుత పండుగ శీతాకాలంలో మాస్క్ మహారాజా ఎవరవుతారు అన్న సవాలును విసిరింది. రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఆకాశవాణి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ విషయం తెలియజేస్తూ, బయటికి వెళ్లిన ప్రతిసారి మాస్క్ ధరించండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి. బయటికి వెళ్లిచిన ప్రతిసారి కూడా మీ చేతుల్ని సబ్బుతో కానివ్వండి, శానిటైజర్తో కానీ దయచేసి శుభ్రపరచుకోండి. గుంపులకి, సమూహాలకి దూరంగా ఉండండి. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవే మనకి వ్యాక్సిన్స్ అనుకోవాలి. ఒకటే ఒక ఛాలెంజ్ మీకు చేస్తున్నాను. మీలో ఎవరు మాస్క్ మహారాజా? మీలో ఎవరో మాస్క్ మహారాజా అంటే ఎప్పుడు కూడా మాస్క్ సరిగ్గా వేసుకుంటాడు, ప్రాపర్ గా ధరించే వాళ్లే మాస్క్ మహారాజా. ఈ నెల 25న ప్రారంభం కానున్న ధరణి పోర్టల్ కు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని కలెక్టర్లు, తహసీల్దార్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ధరణి సన్నద్దతపై సమీక్షించారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారని, వినూత్నమైన విప్లవాత్మకమైన ఈ పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేని విధంగా ధరణి పోర్టల్ పనిచేస్తుందని, విచక్షణాధికారాలకు ఆస్కారం లేకపోవడంతో సంపూర్ణ పారదర్శకత ఉంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి.
కోవిడ్ నిబంధనల మధ్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్టంలో ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి 9 రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాల్లో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిచ్చారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై 10 రోజుల దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నిర్వహణకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దేశవ్యాప్తం నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వస్తుండటంతో రద్దీని తట్టుకునేందుకు ఈసారి ఆన్లైన్లోనే పూజలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోకపోతే కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నాయని మహబూబాబాద్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రాజేష్ వెల్లడించారు. నా పేరు డాక్టర్ రాజేష్. నేను మహబూబాబాద్ జిల్లా కోవిడ్ నోడల్ అధికారి. మండల పరిధిలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానివ్వండి, జిల్లా ఆసుపత్రిలో కానివ్వండి, కరోనాకు సంబంధించిన టెస్టులు అనేది నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ వారికి ఏమన్నా లక్షణాలు ఉన్నట్లయితే ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఆ వైద్య ఆరోగ్య శాఖ తరఫున విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క మాస్క్ ని ధరించండి. ఎక్కువ మంది గుమ్మిగూడకుండా మన యొక్క పండుగల్ని మనం చాలా ఆనందంగా జరుపుకుందాం. పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు వరుసగా 4వ రోజున రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాగా చెక్కులను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు మా కరీంనగర్ ప్రతినిధి సంపత్ కుమార్ కు తెలిపారు. డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిఎంహెచ్ఓ రాజన్న సిరిసిల్ల మాట్లాడుతున్నాను. 40% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతానికి <3% పాజిటివిటీ రేట్ ఉంది. కేసెస్ తగ్గుముఖం పట్టడం జరిగింది. ప్రస్తుతం 3 to 4% పాజిటివిటీ రేట్ ఉంది. మెయిన్ కారణం ఏంటంటే టెస్టులు పెంచడం ఒకటి, ప్లస్ ఇంటెన్స్ సర్వైలెన్స్. లాక్డౌన్ ముగిసినందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యకరమైన పండుగ జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా కాపుగల్లు వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ్ అన్నారు. అధికంగా జనం గుమిగూడే ప్రాంతాల్లో వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఉండకపోవడమే మేలన్నారు. కళ్యాణ్ చక్రవర్తి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాపగల్లులో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూనే పండగ చేసుకుందాం. మాస్క్ మర్చిపోవద్దు. అప్పుడప్పుడు శానిటైజర్ వాడాల్సిందే. సబ్బుతో చేతులు శుభ్రత తరచుగా చేయాల్సిందే. వ్యక్తికి మధ్యలో కనీస దూరం పాటించడం మర్చిపోవద్దు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ, అమలు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమీక్షించారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 87.78% చేరుకుంది. ఈ నెల 25న ప్రారంభం కానున్న ధరణి పోర్టల్ కు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లు, తహసీల్దార్లను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.